హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. మబ్బులు కమ్ముకుని వాతావరణం చల్లగా మారడమే కాకుండా భారీ వాన కురుస్తోంది. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, పారడైజ్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీలో వాన కురుస్తోంది. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో మోస్తరుగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. మబ్బులు కమ్ముకుని వాతావరణం చల్లగా మారడమే కాకుండా భారీ వాన కురుస్తోంది. నగరంలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, పారడైజ్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీలో వాన కురుస్తోంది. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. అంతా కూడా చల్లటి వాతావరణం చేరుకోవడంతో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ లో ఒకసారిగా వాతావరణం చల్లబడింది. గడిచిన కొద్ది సేపటి నుంచి కూడా హైదరాబాద్ అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. అయితే వాతావరణ శాఖ కూడా మరొక 3 రోజుల పాటు తెలంగాణలోని ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా కొద్ది నిమిషాల క్రితం నుంచి కూడా హైదరాబాద్ లో ఒకసారిగా ఉదయం అంతా కూడా కొంత మోస్తారు ఎండ కొట్టింది. తర్వాత వాతావరణం చేంజ్ అవడంతో ప్రస్తుతానికి అయితే ఇటు జూబ్లీస్, బంజారాస్, ఖైరతాబాద్ తో పాటు నగరంలో చాలా జోన్లలో కూడా ప్రస్తుతానికైతే మోస్తారు వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అనూహ్యంగా కొద్ది నిమిషాల నుంచి కూడా ఇటు నగరంలో వాతావరణం చల్లబట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల మోస్తారు వర్షం పడుతుంది. ఇక మరొక 3 రోజుల పాటు కూడా తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి కూడా వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చి చెప్పాల్సి ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా కొంత తగ్గుముఖం పడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా మరొక 3 రోజుల పాటు కూడా ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కొంత వడగళ్ల వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు చాలా చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికీ హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు, నేనున్న ప్రాంతంలో కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆకాశం మేఘావృతమైంది. వెంటనే కూడా అనూహ్యంగా కుండపోతగా వర్షం పడిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే చాలా చోట్ల 5 జోన్లలో కూడా మోస్తారు నుంచి కూడా భారీ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక 2 నుంచి 3 గంటల పాటు నగర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి కూడా కొంత వడగళ్ల వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వడగళ్లతో కూడిన భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. బలరా, ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పలు జోన్లలో కూడా మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఎండాకాలంలో కూడా కొంత వడగళ్ల వర్షం పడుతుంటుంది. కానీ ఈసారి మే మొదటి వారం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కూడా కొంత అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి మరొక 3 రోజుల పాటు తెలంగాణలో కూడా చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. వాతావరణం కూడా చల్లగా ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బలరాం, రైట్, థాంక్యూ కిరణ్.